కలిసిన తర్వాత వెంటనే 130 మంది మళ్ళీ పిఎల్జీ మొత్తాన్ని కూడా ఇక్కడ మేము లొంగిపోతున్నాం అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే మీరే హామీ ఇచ్చారా? మీరే ఈ 130 మంది అజ్ఞాతం నుంచి ప్రజల్లోకి రావడానికి కారణమయ్యారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాస్తవానికి నన్ను విడిగా అరెస్ట్ చేసిండ్రు, రాజిరెడ్డి గారిని విడిగా అరెస్ట్ చేసిండ్రు. మా అరెస్టుకు ముందే అందులో 130 మందిలో ఉన్నటువంటి చాలా మందిని మా అరెస్టుకు ముందే అరెస్ట్ చేసిండ్రు. మా అరెస్టు క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. మా అరెస్టు తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మేము హామీ ఇచ్చి 130 మందిని సరెండర్ చేయించింది లేదు. ఆ 130 మంది లొంగుబాటులో మీ పాత్ర లేదని లేదు. ఏం అడిగారు అసలు? ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏం అడిగారు? చాలా గాసిప్స్ వస్తూ ఉన్నాయి. మీరు భూమి అడిగారని, ₹1 కోటి సంబంధించినటువంటి పరిహారం అడిగారని, ఇట్లా చాలా వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఎంత ఉంది? అదే ఇప్పుడు మేము వాస్తవంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగింది ఏంటంటే మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి, లీగల్ పార్టీగా. ఇది మెయిన్. రెండవది, జైళ్ళల్లో ఉన్నటువంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనే పేరుతోటి కేసులు పెట్టి జైల్లో పెట్టిన వాళ్ళని విడుదల చేయాలి. ఇవి రెండు మెయిన్. చివరి క్షణాన ఏంటంటే పోలీస్ అధికారులు లేదు మీ సభ్యులు ఈ సరెండర్ అయిన వాళ్ళు ఇల్లు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి అన్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించినాం. అది మా రిటర్న్ డిమాండ్స్లో లేదు. అది ఓవరాల్గా చెప్పినామా, అది ఒక రకంగా పొరపాటు. అది ఎందుకంటే ప్రజల మీద ఆధారపడే పార్టీ ప్రభుత్వాన్ని దేబరించదు కదా. అది కాంగ్రెస్లో ఏమైనా జాయిన్ అవ్వబోతా ఉన్నారా? మీకు ఓపెన్ ఆహ్వానాలు వస్తూ ఉన్నాయి. పిసిసి ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, రాహుల్ గాంధీ నుంచి కూడా తీసుకోండి అని చెప్పేసి ఇటు తెలంగాణ స్టేట్ వాళ్ళకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు ఒకవేళ కాంగ్రెస్ ఆహ్వానిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము చెప్పినాం కదా, మా పార్టీని ఒక లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలి అంటేనే అదే జవాబు కదా. మేము ఇతర పార్టీలకు పోదలుచుకోలేదనేది. ఇప్పుడు మీడియా వాళ్ళు అంటే మేము చెప్తున్న దాన్ని లోతుగా అర్థం చేసుకోకుండా వేసే ప్రశ్నలు ఏందనంటే పాఠకులకు తప్పుడు సందేశాలు ఇచ్చేటువంటి అన్నట్టు, సెన్సేషన్ క్రియేట్ చేసేది. మీ ద్వారా అందరికీ చెప్తున్నా, మీడియా ఎప్పటికీ సెన్సేషనల్ వార్తలను క్రియేట్ చేయొద్దు. ఎథిక్స్ అంటారు చూడు, అవి పాటించాలి. మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి అంటే మేము దాంట్లో ఉండి పనిచేస్తామని కదా. ఇతర పార్టీలకు ఎందుకు అవుతాం మేము? కాబట్టి ఇతర పార్టీలకు పోయేది లేదు. ఎన్నికలలో పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనేది లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇక్కడ. సిపిఐ ఉంది, సిపిఐ ఎంఎల్ ఉంది, సిపిఎం ఉంది. ఇట్లా పలు రకాలైనటువంటి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. వారితో కలిసి పనిచేయడానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా అంటే ఏం చెప్తారు? కేవలం వాళ్ళతో కాదండి. ఇప్పుడు దేశంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి కదా, రోజువారీ సమస్యలు, మౌలిక సమస్యలు. వాటి మీద ఏ పార్టీ కలిసి వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా 2028లో ఒకవేళ మీ పార్టీ పైన నిషేధం ఎత్తేస్తే పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ఒకవేళ బైఫర్కేషన్ జరిగితే 156 సీట్లు అవుతాయి అంటున్నారు. మీ పార్టీ నుంచి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అదే నేను ఇంతకుముందు చెప్పినా కదా, దాన్ని పార్లమెంటరీ రాజకీయం అంటారు. అవును, అది మార్గం కాదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటరీ మార్గం ఎప్పుడూ పరిష్కారం కాదు అని. ఆ మాత్రం దానికి మరి ప్రజల్లోకి రావడానికి మీరు ఏం చెప్తారు? ప్రజల్లోకి ఎందుకు వచ్చినట్టు? మరి ఓటు రూపకంగానే కొట్టాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంది. మీరేమో ఇంకా ఓటు రూపకంగా వెళ్ళడం అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఎట్లా సాధించినాం? ఓట్లతో సాధించినామా? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని 69లో మా పార్టీ ముందు నినాదం ఎత్తింది. మలిదశ పోరాటం చేసింది. ప్రజల్ని లక్షలాది కోట్లాది మంది కదిలించి వీధుల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తలొగ్గి పార్లమెంట్లో చట్టం పెట్టింది. ఆ తరహా పోరాటాలు చేస్తాం. చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తిరుపతి దేవుజీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఇదే, అంటే మనకు అనేక సమస్యలు ఉన్నాయి. దోపిడీ రూపాలు మారినాయి కానీ దోపిడీ ఇప్పటికి కొనసాగుతుంది. కాబట్టి అందరం మనం సంఘటితం అవుదాం, సమైక్యంగా పోరాటం చేద్దాం, సమస్యల్ని పరిష్కరించుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు దాదాపుగా కొనసాగిస్తామని చెప్తా ఉంది. మార్చి 31 డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అమిత్ షాని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇక్కడ నుండి అమిత్ షాని కలవడానికి ఏం ప్రయత్నం చేయడం లేదు. ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అది భవిష్యత్తు తెలుస్తుంది. అది కగారు గడువు లోపల తమ అనుకున్నటువంటిది సాధిస్తారా సాధించారనేటువంటి భవిష్యత్తు తెలుస్తుంది. అది దాని మీద ఇప్పుడు ఏం చెప్పేది లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మా వైపు నుండి కోరేది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం కదా, నిషేధం ఎత్తివేయండి అని. అదే ఇది తిరుపతి దేవుజీ చెప్తున్నటువంటి మాటలు. మేము ఇంకా అజ్ఞాతం వీడి ప్రజల్లోకి వచ్చాం కానీ ప్రజా జీవితంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.